మార్నింగ్ సెన్సెక్స్ 198 పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ కూడా డౌన్ కావడం జరిగింది 43. దీనికి కారణాలు అన్వేషించినట్లయితే సెంటిమెంట్ బాగా బలంగా కనపడతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ లాభాల స్వీకరణ చేస్తూ ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన సమీక్షలో పెద్దగా ఆశ్చర్యకర నిర్ణయాలు లేకపోవడం, విదేశీ మదుపరులు అమ్మకాలు కొనసాగడం ఇందుకు నేపథ్యంలో రేపో రేట్లో 0.5% కోతతో వడ్డీ ప్రభావిత రంగాలైన వాహన స్థిరాస్తి రంగానికి చెందిన కొన్ని కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇదే విధంగా 5 ఏళ్లలో తొలిసారి రేట్ల కోత 6.25% తగ్గిన రేపో రేటు 25-26 వృద్ధి అంచనా 6.7 ద్రవ్యోల్బణ అంచనా. ఇక నవా లిమిటెడ్ లాభం 353 కోట్లు. విద్యుత్ ఫెర్రో అలైసెస్ మైనింగ్ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న నవో లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కన్సాలిడేషన్ ఖాతాల ప్రకారం 875 కోట్ల ఆదాయాన్ని సాధించింది. 300 మంది ఫ్రెషర్స్కు ఇన్ఫోసిస్ ఉద్వాసన పలికింది. అదేవిధంగా ఇక ముఖ్యంగా వృద్ధి ద్రవ్యోల్బణ అంచనాలు ఇలా ఉన్నాయి. ద్రవ్యోల్బణం బాగా పెరుగుతుందా తగ్గుతుందని మనం అంచనాలు వేస్తే ద్రవ్యోల్బణ ప్రభావాలు కూడా మన మార్కెట్ మీద చూపబోతున్నాయి. అదేవిధంగా మహేంద్ర లాభం 181 కోట్లు. ఇది మనకు ఓవరాల్గా ఆర్బీఐ పరపతి విధాన సమీక్షకు ఆహార ధరలు తగ్గొచ్చన్న అనుకూల అంచనాలకు తోడు గత పరపతి విధాన నిర్ణయాలతో ద్రవ్యోల్బణం 4% లక్ష్యం దిశగా చేరే అవకాశాలు ఉన్నాయి. దీంతో వృద్ధికి తోడ్పాటు ఇవ్వడానికి రేట్ల కోత విధించాలని నిర్ణయించాం. ప్రస్తుత పరిస్థితుల్లో తటస్థ వైఖరిని కొనసాగిస్తున్నాం. ఆర్థిక వ్యవస్థ అంచనాలపై మదింపు ఆధారంగా భవిష్యత్తు సమావేశాల్లో ఎంపీసీ సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు చెప్తున్నారు. రూపాయిపై అలాంటి లక్ష్యం లేదు. మన విదేశీ మారక రేటు విధానం గత కొన్నేళ్లుగా స్థిరంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ గారు చెప్తున్నారు. రూపాయిని ప్రత్యేక స్థాయి లేదా శ్రేణిలో ఉంచాలన్న లక్ష్యాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. అదేవిధంగా మనం చెప్పుకున్నట్టు నిన్న ఫ్రైడే ఈ వారంతో ముగియబోతుంది. ఈ మళ్ళీ నెక్స్ట్ మండే ఏ విధంగా ఉండబోతుందంటే దాని మీద మళ్ళీ ఒక వీడియో చేద్దాం. మనం ముఖ్యంగా నవా లిమిటెడ్ లాభాన్ని 353 కోట్లు అంటూ 300 మంది ఫ్రెషర్స్కు ఇన్ఫోసిస్ ద్వారా ఈ రెండు మీద తర్వాత అనాలిసిస్ చేద్దాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.